శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మహాశీర్ష ముద్ర గురించి చెప్పబోతున్నానండి. ఈ ముద్ర యొక్క ఫలితం ఏమిటంటే తలనొప్పిని నివారిస్తుంది. చాలామంది తలనొప్పితో బాధపడుతూనే ఉన్నారు. ప్రతి ఇంటిలో కూడా తలనొప్పికి ఏదో ఒక బామ్ ఇంటిలో భద్రం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనసు పైన ఒత్తిడి, అధిక ఆలోచన, నిర్విరామంగా టీవీలు చూడడం, సెల్లులు చూడడం తలలో వేడి చేసినప్పుడు సహజంగా తలనొప్పి ప్రారంభమవుతుంది. అసహనంలో, చిరాకులో, కోపంలో, ఒక రకంగా కాదు అనేక కారణాలతో తలనొప్పి అనేది సహజంగా ఏర్పడుతుంది మనిషికి. అటువంటి తలనొప్పే కాకుండా దీర్ఘకాలికంగా శారీరక లోపంతో కూడా కొంతమందికి కంటిన్యూగా తలనొప్పి ఉంటూనే ఉంటుంది. దానికి పాపం వాళ్ళు మందులు వాడతారు, లేపనాలు వాడతారు, అయినప్పటికీ కూడా వారికి రిలీఫ్ ఉండదు. అటువంటి వారికి ప్రత్యేకమైన ముద్ర అండి. ఈ ముద్ర సాధన వలన ఖచ్చితంగా తలనొప్పిని నివారించుకోవచ్చు. ఈ ముద్రను 5 నిమిషాల కంటే మించి చేయకూడదండి. కావాలంటే రోజుకు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు మీకు అవసరమైనప్పుడల్లా చేసుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడంతా కూడా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు చేసినా 5 నిమిషాలకు మించి ఈ ముద్రను పెట్టరాదు. మీరు తప్పక గమనించవలసిన విషయం. ఈ ముద్ర పెట్టడానికి వయసుతో నిమిత్తం లేదండి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తలనొప్పి తరచూ వస్తూ ఉంది కనుక పిల్లలకు కూడా తలనొప్పి అన్నప్పుడు ఈ ముద్ర చేపించండి. 5 నిమిషాలు, వారికి 3 నిమిషాలు, 4 నిమిషాలే సరిపోతుంది. ముద్ర చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ ఉంగరం వేలుని ఇలా లోపలికి, అంటే నేను ఇలా మడవగలుగుతానండి, కానీ మడవలేని వారు ఇలా అరిచేతిలోకి మడచండి, మడిచి ఉంచండి. అలాగే రెండో చేతిని కూడా ఇలా అరిచేతిలోకి వేలుని మడిచి చిటికిన వేలు నిటారుగా ఉంచి బటన్ వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బటన్ వేలు, మధ్య వేలు, చూపుడు వేలు ఇలా కలపండి. ఇంకొకసారి చూడండి. ఉంగరం వేలుని ఇలా లోపలికి మడవండి, చిటికిన వేలు నిటారుగా ఉంచండి, మధ్య వేలు, చూపుడు వేలు, బటన్ వేలు ఇలా కలపండి. చూశారు కదా? దీనిని మీ తొడలపై పెట్టుకొని దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఆపగలిగినంతసేపు ఆపండి, పూర్తిగా విడిచిపెట్టండి. బయట ఆపగలిగినంతసేపు ఆపండి. ఇలా 5 సార్లు చేయండి. దీనిని ప్రాణాయామ అంటారు. 5 సార్లు ఈ విధంగా చేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. ఇలా మీరు 5 నిమిషాలు చేసేటప్పటికే మీ తలనొప్పి తప్పనిసరిగా తగ్గిపోతుంది. దీర్ఘకాలికంగా ఉన్నవారు రోజు 3 సార్లు వేయండి. ఇంకా ఎక్కువగా ఉంది అంటే 4 సార్లు, 5 సార్లు కూడా చేయవచ్చు. ఎన్నిసార్లు చేసినా 5 నిమిషాల మించి చేయకండి.
రోజుకు 5-6 సార్ల కంటే ఎక్కువ సార్లు చేయకండి. మీ యొక్క తలబాధను, తలనొప్పిని, తలపోటును పూర్తిగా నివారించుకోండి. ఈ తలనొప్పి నివారణ గురించి ఈ ముద్రను సాధన చేసి నివారణ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.